ఈమె అబీగయేలు. ఈమె నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు కానీ కఠినుడు. అయితే అబీగయేలు వివేచన వినయం గల స్త్రీ. ఆమెను చూడడానికి అందంగా ఉండేది. పైగా యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఇంతకీ అబీగయేలు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అబీగయేలు. నాకు ఎంతో అందం, ఆస్తి ఉన్నా నేనే గొప్పని ఎప్పుడూ అనుకోలేదు. శాంతిని కాపాడడం కోసం నేనే తప్పు చేయకపోయినా దావీదును క్షమాపణ అడిగాను. ఎంతో ఒత్తిడిని కలిగించే పరిస్థితుల్లో ప్రశాంతంగా, యుక్తిగా, ధైర్యంగా, తెలివిగా వ్యవహరించాను. నేను నా సబుద్ధితో వ్యవహరించాను కాబట్టి దావీదుకు భార్యనయ్యాను. థ్యాంక్ యూ. ఈమె పేరు శారా. ఆమె అబ్రహాముకు భార్య, ఇస్సాకు తల్లి. ఇంతకీ శారా గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? నా పేరు శారా. నేను చాలా కాలంగా గొడ్రాలుగా జీవించాను. ఎన్నో నిందలు, అవమానాలు పొందాను. నేను నా 90వ ఏట ఇస్సాకుకు జన్మనిచ్చాను. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేశాడు. నేను భార్యగా ఆదర్శంగా ఉన్నాను. దేవుడు నన్ను రాకుమారి అని పిలిచాడు. థ్యాంక్ యూ. ఈమె పేరు హన్నా. ఆమె ఎల్కానా భార్య. అలాగే ప్రాచీన ఇశ్రాయేల్లో బాగా పేరు పొందిన సమూయేలు ప్రవక్తకు తల్లి. ఇంతకీ హన్నా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? నేను హృదయపూర్వకంగా అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అన్న. నేను హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించేదాన్ని కాబట్టి పరీక్షలన్నీ సహించగలిగాను. నేను ప్రార్థనలో దేవుని ముందు నా హృదయాన్ని కుమ్మరించాను. నేను కృతజ్ఞతతో చేసిన ప్రార్థన దేవుని మీద నాకున్న బలమైన విశ్వాసం సమూయేలు వంటి గొప్ప ప్రవక్తకు నేను జన్మనిచ్చాను. థ్యాంక్ యూ. ఈమె పేరు ఎస్తేరు. ఆమె ఒక యూదురాలు. పర్షియా రాజైన అహష్వేరోషు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. అందుకే ఎస్తేరు నుండి మనం నేర్చుకోవలసినది. నేను ఎస్తేరు రాణిని. సాటిని ధైర్యాన్ని, వినయాన్ని, అనుకువను చూపిస్తాను. రాణినైనప్పటికీ ఇతరుల సలహాను, సహాయాన్ని తీసుకొని నా భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రక్క ధైర్యాన్ని, మరో ప్రక్క నేర్పుడు గౌరవాన్ని చూపించాను. యూదులకు ప్రాణాపాయం ఉన్న సమయంలో నేను కూడా యూదురాలని ధైర్యముగా చెప్పాను. నా ప్రజలను కాపాడుకున్నాను. థ్యాంక్ యూ. ఈమె పేరు రూతు. ఆమె ఒక మోయాబీరాలు. ఇశ్రాయేలు దేశంలో యెహోవాను ఆరాధించడానికి ఆమె తన దేవుళ్లను, తన దేశాన్ని విడిచిపెట్టింది. రూతు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అందరికీ ప్లెజర్. నా పేరు రూతు. నయోమి మీద, యెహోవా మీద ఉన్న ప్రేమ వల్ల నేను నా దేశాన్ని, నా బంధువుల్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాను. ఎన్నో సమస్యలైనా నేను కష్టపడి పని చేశాను. అత్తని విడిచిపెట్టలేదు. నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను అని చెప్పాను. యోగిరాలుగా పేరు పొందాను. బోయాజ్కి భార్య అయ్యాను. థ్యాంక్ యూ. ఈమె పేరు మరియా. ఆమె యూదురాలైన యువతి. ఆమె కన్యకగా ఉన్నప్పుడు అద్భుత రీతిలో గర్భవతి అయి దేవుని కుమారుడైన యేసుకు జన్మనిచ్చింది. మరియా నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి? ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మరియా. మరియా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? నేను ఒక నమ్మకమైన స్త్రీని. ఎంతో బరువైన బాధ్యతను నేను సంతోషంగా స్వీకరించాను. పరిశుద్ధాత్మ ద్వారా యేసు గర్భాన్ని ధరించడానికి దేవుడు ఎన్నుకొన్న కన్యకును నేను. స్వయంగా లోకరక్షకున్నే నా గర్భాన్ని మోసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యేసు తల్లిగా పేరు పొందాను. ఆమేన్. దగ్గరగా షఫల్ కొడదాం. హల్లెలూయా. ఈ సమయంలో జూనియర్ క్లాస్ నుండి సుధీర్ మరి ఇన్స్ట్రుమెంటేషన్. కూర్చోండి, మీరు కూర్చోండి.